This is the future. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే చూద్దాం. ఓటీటీకి సంబంధించి నేను సపరేట్ వీడియో చేసి 4 o'clock అప్లోడ్ చేశాను. ఆ వీడియోని మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు చూడవచ్చు. 11 ఓటీటీ మూవీస్ అయితే ఉన్నాయి. సో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, ఆహా ప్లాట్ఫామ్ అని చూస్తున్న ఒరిజినల్ ఫిలిం ఇంటింటి రామాయణం స్టారింగ్ రాహుల్ రామకృష్ణన్. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా సిరీస్ అయితే ఉంటుంది. సో సిరీస్ వచ్చేసి చాలా బిగ్ సపోర్టర్స్ నుంచే వస్తుంది. సో ఈ సిరీస్కి సంబంధించిన అఫీషియల్ టీజర్ వచ్చేసి November 25th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2, ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ హనుమాన్. ఫైనల్గా ఈ మూవీ అఫీషియల్ టీజర్ అనేది రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయలేదు అనుకుంటున్నాను. టీజర్ అయితే బాగుంది. కొన్ని సీన్స్ అయితే ఇంకా హైలైట్గా అయితే ఉన్నాయి. టీజర్లో ఆల్ క్యారెక్టర్స్ని అయితే కవర్ చేశారు. సో త్వరలో వచ్చేసి లిస్ట్ డేట్ కూడా రివీల్ చేయబోతున్నారు. లిస్ట్ డేట్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు టీజర్ ఎలా అనిపించింది అనేది రివ్యూని అయితే డ్రాప్ చేయండి అండ్ చూడని వారు వెళ్ళి చూడండి. నెంబర్ 3, హిట్ 2. అడవి శేష్ గారు వచ్చేసి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఫ్యూచర్లో హిట్ 3 కూడా ఉంది అని చెప్పేసి. హిట్ 3 అనే ఒకటే కాదు, సెవరల్ పార్ట్స్గా వచ్చేసి ఈ సిరీస్ని కంటిన్యూ అయితే చేయబోతున్నారు. లైక్ ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క యూనిక్ స్టోరీ అండ్ న్యూ హీరో అయితే మనకైతే కనబడతారు. లైక్ చెప్పాలంటే మీకు హిట్ 2 అయితే రిలీజ్ అవుతుంది కదా. హిట్ 2 క్లైమాక్స్లో వచ్చేసి హిట్ 3 కూడా ఉంది. అలానే హిట్ 3లో ఎవరు హీరో అనేది అఫీషియల్గా అయితే రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 4, ఆది సాయి కుమార్ అండ్ రియా లీడర్లో వస్తున్న మూవీ టాప్ గేర్. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసి November 25th ఈవినింగ్ 4 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, వాల్తేరు వీరయ్య. ఈ మూవీ నుంచి బాస్ పార్టీ సాంగ్ను వచ్చేసి November 23rd ఈవినింగ్ 4-5 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6, ఎన్టీఆర్ 30 మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వచ్చేసి చాలా స్పీడ్గా అయితే కొనసాగుతుంది. నెక్స్ట్ డే ఒక పిక్ అయితే రివీల్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు అయితే ఉన్నారు. సో ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ డిస్కషన్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అనేది December మంత్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, SSMB 29th మూవీ గురించి. ఇది ఒక గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ మూవీ అని మనకు తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి గారు చాలా సార్లు అయితే చెప్పున్నారు. సో రీసెంట్గా వచ్చేసి రాజమౌళి గారు మాట్లాడిన లైవ్ ఇంటర్వ్యూ నుంచి ఒక వీడియో అయితే రివీల్ చేశారు. అందులో వచ్చేసి రాజమౌళి గారు ఇంకా ఈ మూవీ స్టోరీ అనేది డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది, మా నాన్నగారు ఇంకా రాస్తూనే ఉన్నారు, ఇది ఒక అడ్వెంచర్ స్టోరీకి అయితే ఉండబోతుంది, అలానే ఇది ఒక గ్లోబ్ ట్రోటింగ్ ఫిల్మ్ అయితే వస్తుందని చెప్పారు. ఇంకా స్టోరీ అనేది స్క్రిప్టింగ్ స్టేజ్లోనే ఉంది అని చెప్పారు. నెంబర్ 8, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ NBK 108 స్టారింగ్ బాలకృష్ణ అండ్ శ్రీలీల వచ్చేసి మనకి ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే కనబడబోతున్నారు. అండ్ యాంటోగనిస్ట్ రోల్లో వచ్చేసి అర్జున్ రాంపాల్ గారు అయితే కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ పూజ లాంచ్ వచ్చేసి December 8th అయితే ఉండబోతుంది. నెంబర్ 9, బాలకృష్ణ గారి మరొక అప్కమింగ్ మూవీ గురించి ఆదిత్య 369. దీనికి సీక్వెల్ ఉన్నట్టు 1 year బ్యాకే వచ్చేసి అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయింది. సో రీసెంట్గా వచ్చేసి బాలకృష్ణ గారు ధమ్కి ట్రైలర్ ఈవెంట్కి వచ్చినప్పుడు మరొకసారి అయితే కన్ఫర్మ్ చేశారు. ఆదిత్య 399 సీక్వెల్ షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి బిగిన్ చేయబోతున్నాం అని చెప్పేసి. ఇది ఒకటే కాదు, బాలకృష్ణ గారి నుంచి వచ్చే సీక్వెల్ మూవీ అయితే ఇక్కడ వచ్చేసి అఖండ 2 కూడా అయితే ఉంది. ఇదైతే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకో మూవీ వచ్చేసి పైసా వసూల్ 2. సో ఫ్యూచర్లో ఈ మూవీ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 10, సలార్ మూవీ గురించి. ఇందులో వచ్చేసి కన్నడ యాక్టర్ ప్రమోద్ గారు వచ్చేసి యాక్ట్ చేశారు. తనకు ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ అయితే తనైతే కంప్లీట్ చేసుకున్నారంట. ఇంకొన్ని షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి రీసెంట్గా తన అప్కమింగ్ మూవీ బాండ్ రవి ప్రమోషన్స్లో అయితే తనైతే అఫీషియల్గా రివీల్ చేశారు. సో ఆ షెడ్యూల్స్ వచ్చేసి బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడైతే ఈ మూవీ అయితే ఉంది కదా. సో ఈ మూవీ ఇప్పుడైతే అయిపోయింది. సో త్వరలోనే వచ్చేసి ఆ కొరవ షెడ్యూల్స్ కూడా నేను కంప్లీట్ చేసుకోబోతున్నానని చెప్పేసి తనైతే అన్నాడు. అలానే ప్రభాస్ గురించి కూడా చాలా గొప్పగా అయితే మాట్లాడారు. నెంబర్ 11, తలపతి 67th ఫిల్మ్ గురించి. దీని నుంచి క్రియేట్ అయిన ఇంట్రెస్టింగ్ ఫైర్ బజ్ ఏంటంటే రీసెంట్గా యాక్టర్ నారాయణ్ గారు వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఇది కూడా లోకేష్ కనకరాజ్ మూవీస్లో సినిమాటిక్ యూనివర్స్ ఫిల్మ్ అని చెప్పేసి. లైక్ చెప్పాలంటే ఇప్పుడు మనకి విక్రమ్ వచ్చింది, అలానే ఖైదీ ఉంది కదా, అలానే ఫ్యూచర్లో రోలెక్స్ కూడా వస్తుంది. సో ఇది కూడా తలపతి 67th ఫిల్మ్ కూడా అందులో ఒక పార్ట్ అయితే కానుంది. నెంబర్ 12, విజయ్ సేతుపతి గారి అప్కమింగ్ మూవీ DSP. ఈ మూవీని December 2nd థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13, అజయ్ దేవగన్ హీరోగా అండ్ డైరెక్టర్గా వస్తున్న మూవీ భోలా. ఈ మూవీని వచ్చేసి 3Dలో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది యాక్చువల్గా ఖైదీ మూవీకి అఫీషియల్ రీమేక్ అంట. సో టుమారో వచ్చేసి అఫీషియల్ టీజర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు.
సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Stop dwelling on empty words. Stop stalling in the doorway.